IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం అండి, మీ పేరు? కోటగిరి సురేష్ అమ్మ. ఏం చేస్తుంటారండి? వ్యవసాయమే. మరి గత ప్రభుత్వంలో రైతులకి చాలా బాగుంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రైతులకి గిట్టుబాటు ధరలు లేవు, పంటలకి ఒకవేళ నష్టపోతే నష్టపరిహారాలు ఇవ్వట్లేదు, రైతులంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వంలో అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? అంతా అబద్ధం అండి అది. ఎందుకంటే ప్రపంచంలోని గొప్ప ఆర్బీకే వ్యవస్థ స్థాపించి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసి చక్కగా టయానికి 21 రోజులకి అకౌంట్లో కొట్టారు డబ్బులు. గిట్టుబాటు ధర జరుగుతుంది. మహానుభావుడు ఎక్కిన కాడి నుంచి విపరీతమైన వర్షాలు ఎన్నోసార్లు మీకు తెలియదు ఏముంది, కృష్ణానది కూడా గేట్లు ఎత్తేసారు. ఆ మహానుభావుడు ఎక్కితే ఒక్క శనుగు పడదు భూమి మీద. ఎవరండి? చంద్రబాబు నాయుడు ఎక్కితే. ఎందుకని ఆయన ఎక్కితే వర్షాలు పడవండి? అది నానుడి అది. అది ఎందుకనండి? అంటే అది ప్రకృతి, ఆయన సీఎం అవడం సంబంధం ఏముందండి? 14 ఏళ్ళు చేశాడని 14 ఏళ్ళు నేను చూస్తూనే ఉన్నా. 14 ఏళ్ళు నేను చూస్తూనే ఉన్నా. నేను వ్యవసాయం చేస్తున్నా ఉన్నా చిన్నప్పటి నుంచి. కరువు వచ్చిందండి? కరువే. ఎందుకని అంటారు? అదేదో చెప్తారు కదా సామెత, ఆ సామెత మోడలకే అది. మరి కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే అనేకమంది సభల్లో కానీ ప్రచారాల్లో కానీ ఆయన రైతులకు ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు కదండి. అది ఎంతవరకు నిజమండి? ఏమండి, మేము ₹1 లబ్ధి పొందలేదండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు మాకు గురువు. ఆయన వచ్చిన తర్వాత 2,00,000 3,00,000 రూపాయలు మాకు రుణమాఫీ జరిగిందండి. ఆ రోజున మా భూమి ఖరీదు 2,00,000 రూపాయలు. మరి ఎకరన్నర భూమి అయితే కానీ అప్పులు తీరే కాదు. వాళ్ళు అదే భూమి 1,50,00,000 2 కోట్లు చేస్తుంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి రైతు భరోసా వేయడం కానీ, పంట గిట్టుబాటు ధరలు కల్పించడం కానీ, సమయానికి విత్తనాలు ఇవ్వటం. మరి వంశీ గారు ఉన్నారంటే దాదాపు మరి హనుమాన్ జంక్షన్ దగ్గర బొమ్మలూరు అని ఉంది. బొమ్మలూరు దగ్గర నుంచి నైనవరం వరకు 720 మోటార్లు ఇచ్చి మరి ఏఈ గారికి కరెంటు సరఫరా 24 గంటలు సరఫరా ఇచ్చి రైతులకు ఇబ్బంది పడకోకుండా చేయమని చెప్పి చేయించి, ప్లస్ మా రామచంద్రపురం గ్రామంలో 2 మోటార్లు దొంగలు తీసుకుపోయినప్పుడు కూడా 24 గంటలు వంశీ గారు మాకు 24 గంటలు కొత్త మోటార్లో వ్యాన్లో వేసి 24 గంటలు మాకు అందజేస్తే మాకు మేము 20 రోజులు నెల రోజులు ఆడించుకుని చెరువు నింపుకుంటే 2వ పంట కూడా పూర్తిగా పండిందండి. అంతా వంశీ గారు సరవండి. వంశీ గారు అడిగితే లేదనే ప్రసక్తి లేదండి. మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు నవరత్నాలు అనే పథకాలు పెట్టారండి. ఆ పథకాలన్నీ పేద ప్రజలందరికీ మీరైతే అర్హులు, మీకు రావట్లేదన్నారు, అర్హులైన వాళ్ళందరికీ అందినాయి అంటారా? అర్హులైన అందరికీ అందినాయండి. మాకు కూడా 3,50,000 వచ్చిందండి. మా నాన్నగారి పెన్షన్ కానీ, మా అమ్మగారి పెన్షన్ కానీ, ఇన్ఫుడ్ సబ్సిడీ కానీ, మరి రైతు భరోసా కానీ, మా మిస్సెస్కి 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళకి 15,000 కానీ ఈబీసీ నేస్తాం. మొత్తం 3,50,000 లబ్ధి పొందామండి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. అది కానీ ఈ డబ్బులు ఇచ్చేసి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు అంటున్నారు కదండి. అప్పుల పాలు చేసి అన్నీ అంటే ఏపీ ఆస్తులన్నీ అమ్మేసి తాకట్లు పెట్టేసి ప్రజలకు ఇస్తున్నాడు అంటున్నారు కదండి. మరి ఆయన కూడా చేయొచ్చు కదండి. 14 ఏళ్ళు ఉన్నాయి. అప్పుడు అదే డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు అదే డబ్బులు ఉన్నాయి. మరి ఆయన కూడా ప్రజలకు పంచవచ్చు కదండి. ₹1 ప్రజలకు పంచిన పాపం లేదు. మేము 14 ఏళ్ళు చూసాం ఆయన పరిపాలన. నా చిన్న వయసు నుంచి నేను ఎలక్షన్ కౌంటింగ్ ఏజెంట్కి వెళ్తా, బూత్ ఏజెంట్కి వెళ్తా, అన్నిటికి వెళ్తా నేను. మరి ఎప్పుడు కూడా మేము ₹1 లబ్ధి పొందలే ఆయన ద్వారా. ఎందుకని గాలి మాటలు? మరి ఆయన వస్తేనే మరి అభివృద్ధి జరిగిద్ది, కంపెనీలు వస్తాయి, రాబోయే తరానికి ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు కదండి. 14 ఏళ్ళు చేశాడండి. ఏం ఉద్యోగాలు వచ్చినాయండి? నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, ఇంటికో జాబ్ అన్నాడు, మీ గోల్డ్ మీ ఇంటికి వచ్చేద్ది అన్నాడు గోల్డ్. మరి గోల్డ్ లేదు, జాబు లేదు, ఏమి లేదు. ఎందుకంటే చేతకాని వాగ్దానాలు. అదేంటండి జాబులు రాలేదా? అసలు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కదండి. ఎవరికి ఇచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ పెట్టి మరి అవ్వాతాతలు మరి ఇబ్బంది పడకోకుండా ఇంటికి తీసుకొచ్చాను. ఏమండి, నేను ఒక చిన్న మాట చెప్పనా? ఇదే చంద్రబాబు గారు ఫస్ట్ సారి ముఖ్యమంత్రి అయినప్పుడు ₹70 పెన్షన్ ఇస్తే ఆ పెన్షన్ తీసుకొచ్చి పోస్టు ద్వారా వచ్చేయండి. ఆయన నాకు ₹10 లంచం ఇస్తేనే మీ ₹70 వస్తాయి, లేకపోతే 4 రోజులు టైం పడుతుందండి. కూడా ఆ ₹10 ఇచ్చిన తర్వాత ₹70 ఇచ్చేవాడండి. అలా కాకుండా ఇవాళ డీబీటీ ద్వారా బటన్ నొక్కి డైరెక్ట్గా మన ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులు డైరెక్ట్గా ఒకరికి లంచం ఇవ్వకుండా డైరెక్ట్గా ఖాతాలు వాటిని చక్కగా తెచ్చుకుంటున్నారు. శుభ్రంగా ఎంతోమంది వృద్ధులు తల్లిదండ్రులు చూడకపోయినా కూడా వాళ్ళ ఆ డబ్బులతోటి మందులు కొనుక్కొని చాలా బ్రహ్మాండంగా గౌరవంగా బతుకుతున్నారండి వాలంటీర్ వ్యవస్థ వల్ల. గ్రామ స్వరాజ్యం వచ్చిందంటే ఈ వాలంటీర్ వ్యవస్థ వల్లే వచ్చిందండి వాస్తవంగా. మరి ఇవన్నీ ఇట్లా పెడితే మరి మనకంటూ ఒక రాజధాని లేదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలాట ఆడుతున్నారు ప్రజలతో అని అంటున్నారు కదండి. రేపు మన పిల్లలకి మీ క్యాపిటల్ ఏది అంటే చెప్పుకోలేకపోతున్నారు అంటున్నారు. అసలు పేదవాళ్ళకి రాజధాని అవసరం అంటారా? ఏమండి,
ఆయన ఎక్కంగానే పాపం మహమ్మారి కరోనా మహమ్మారి వచ్చిందండి. 2 సంవత్సరాలు జనాలు ఇబ్బంది పడకోకుండా మరి ఉచిత బియ్యం ఇచ్చి 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఎంతోమందిని ఇబ్బందులు పడకుండా ఇమీడియట్లుగా ఎక్కడ స్పాయిల్ అవుతుంది అంటే అక్కడికి వ్యాక్సిన్లు ఏర్పాటు చేసి మరి ప్రజలకి చాలామంది మాన ప్రాణాలు కాపాడి ఎంతో కష్టపడి మరి ఆ కరోనాని గట్టెక్కించడం సామాన్యమైన విషయం కాదండి. కాకపోతే ఏంటంటే అభివృద్ధి అనేది 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోదండి, టైం పడుతుంది. ముందు ఏంటంటే పేదల సంక్షేమం మెయిన్. పేదలకు మేలు చేసిన ఆయన ఈయనే. నా ఎస్టీ, నా మైనార్టీ, నా బీసీ, అని చెప్పి అందరికీ లబ్ధి పొందే విధంగా ₹1 లంచం లేకుండా, పక్షపాతం లేకుండా, మా పార్టీ చూడడం, మతం చూడడం, కులం చూడడం అనుకోకుండా అందరికీ చక్కగా అన్ని పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదేనండి. కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయింది, మరి ఏపీ కూడా సింగపూర్లో కావాలంటే మరి చంద్రబాబు నాయుడు గారు రావాలంటున్నారు కదండి. ఏం చేశాడండి ఆయన? అమరావతి రాజధాని అన్నాడు. 33,000 ఎకరాల భూమి తీసుకున్నారండి. ఏం కట్టారండి అక్కడ? తాత్కాలిక రాజధాని, తాత్కాలిక అసెంబ్లీ. ఏంటికండి ఆయన ఉపయోగపడాయా? 33,000 ఎకరాలు ఎక్కడన్నా ఉందండి ప్రపంచంలో అసలు రాజధాని కట్టడం అనేది? అమెరికా కానీ, రష్యా కానీ, జపాన్ కానీ చాలా పెద్ద పెద్ద ఆర్థికంగా స్థితిపంతులైనటువంటి దేశాలు ఉన్నాయి. వాళ్ళే కట్టడం 33,000 ఎకరాలు. వీళ్ళు ఎక్కడ తెచ్చి కడతారండి 33,000 ఎకరాలు? మాకు 3 పంటల బండి రైతులు ఎంతోమంది ఆబాసుపాలు అయిపోయి పాపం ఎంతోమంది రోడ్డును పడ్డారు ఆ భూములు అమ్ముకొని. 3 ఎకరాలు 3 పంటల బండి దివ్యంగా. అమరావతి ఏం కట్టారండి? అంత తాత్కాలిక రాజధానిగా వాన గుర్తుంది, చాంబర్లో వాన పడుతుందండి, అది రాజధాని అంటే. ఆయన అదైనా కట్టాడు, అసలు ఈయన అసలు ఏది చేయట్లేదు అంటున్నారు కదండి. కరోనా వచ్చి 2 ఏళ్ళు పోయిందండి, 3 ఏళ్లే కదా. ఈ 3 ఏళ్ళు ఏమవుద్దండి? టైం పడుతుంది. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు మన మేనిఫెస్టో చెప్పారండి. మరి ఆయన కొత్త పథకాలు ఏం తీసుకురాలేదు జనాల్లోకి, ఉన్న వాటినే ఇంకొంచెం పెంచి ఇస్తామని చెప్పారు. మరి అదేవిధంగా ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారండి. ఆయనేమో సూపర్ సిక్స్ అని చెప్పేసి తీసుకొచ్చారండి. మరి దానికి మీరేం చెప్తారు అండి? ఇదంతా కళ్ళారా చూశారు ప్రజలందరూ. నవరత్నాలు అనేది ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం 190 మందికి అందినాయండి. ఇక ఆ 10 మంది దానికి మనం చేసేది ఏం లేదు. నెక్స్ట్ ఆ 10 మంది కూడా రావచ్చు. ఈయన ఏంటంటే ఇంకా మంచి స్వపరిపాలన అందిస్తాను, ఇంకా అందని వాళ్ళకు కూడా అందించి ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ నవరత్నాల మేనిఫెస్టోని ప్రజలందరూ గమనించారు, చక్కగా చూశారు, అందరూ లబ్ధి పొందారు. మరి వాళ్ళ రాష్ట్రంలో నాకు వచ్చి 57 సంవత్సరాలండి. నేను ఇంతవరకు ఏ గవర్నమెంట్లో కూడా ఒక పేద పిల్లవాడిగా ఆపరేషన్ అయితే ₹1 కోటి, ₹2 కోట్ల వాలంటీర్కి ₹1.5 ఖర్చు పెట్టారండి. మరి ఎవరన్నా మీరు ఛానల్ వాళ్ళు చూస్తున్నారు, ఎప్పుడు కూడా ఇంత విధంగా ఎన్నో వందల మందికి ప్రాణ భిక్ష పెట్టిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండి. అది ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారా? గ్యారంటీగా. సీట్లు తగ్గినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే వస్తుంది.